ప్రముఖ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు రచయిత ఉమా రాయపూర్ రచించిన బిలీఫ్ బిఫోర్ సక్సెస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రముఖ సినీ రచయిత కవి రొడ్డా సురేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ పుస్తకం ముఖ్యంగా స్వీయ నమ్మకం, పట్టుదల, కృషి ద్వారా విజయాన్ని సాధించే మార్గాన్ని విద్యార్థులు, యువతకు తెలియజేస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు ఎలా వెళ్లాలి అనే పదానికి ఈ గ్రంథం మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో రచయిత ఉమా రాయపూరి, రచయిత కవి శ్రీమన్నారాయణ, ప్రముఖ సోషియాలజిస్ట్ డాక్టర్ కాటమరాజు, ప్రిన్సిపల్ యూరోపిడ్ ఎస్ సోనియా తదితరులు పాల్గొన్నారు. రాయపూరి. యాక్చువల్లీ నాది ఇది సెకండ్ బుక్ అండి. ఫస్ట్ బుక్ అయితే నేను ఒక లవ్ స్టోరీ రాశాను, అంటే నా డ్రీమ్ అది చిన్నప్పటి నుంచి. సో ఫస్ట్ బుక్ లవ్ స్టోరీ రాసిన తర్వాత నా స్టూడెంట్స్ నన్ను ఒకటి అడిగారు, మేడం మీరు లవ్ స్టోరీ మాకు ప్రిఫర్ చేయట్లేదు చదవడానికి, మీరు మా కోసం ఎందుకు ఒక బుక్ రాయకూడదు అని చెప్పి నా స్టూడెంట్స్ నన్ను అడిగారు. సో దట్ డే ఐ థాట్, అంటే ఆ రోజు ఆలోచించాను, కరెక్టే, సరే పిల్లల్ని నేను ఏ ఒక్కరికి నా ఫస్ట్ బుక్ రెఫర్ చేయలేదండి యాక్చువల్లీ నా స్కూల్లో. సో ఎందుకంటే లవ్ స్టోరీ మనం పిల్లలకి రెఫర్ చేయలేం. సో సెకండ్ వాళ్ళు అడిగిన తర్వాత ఆ రోజు క్వశ్చన్, అంటే నేను రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే నాతో ఆ క్వశ్చన్ అడిగారు, మా కోసం ఒక బుక్ రాయండి మీరు, అంటే మీరు ఇప్పుడు మాతో ఉన్నారు, మీరు రిమైనింగ్ స్కూల్స్లో పిల్లలకి మీలాంటి ఒక మోటివేషన్ ఉండాలి కదా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. సో ఆ రోజు స్టార్ట్ చేశాను నేను ఈ బుక్ రాయడము. ఇన్ని మంత్స్ పట్టింది దాన్ని ఫినిష్ చేయడానికి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఏదైనా ఒక పాయింట్ చెప్తే అది రీచ్ అవ్వాలి కరెక్ట్గా పిల్లలకి. సో మనం ల్యాగ్ చేస్తూ చెప్తే సంథింగ్ వాళ్ళు బోర్ ఫీల్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ బేస్ పాయింట్స్, కీ పాయింట్స్ మాత్రమే పెట్టి ఈ బుక్ రిలీజ్ చేశాను. సో ఎవరైనా ఇప్పుడు చాలామంది పిల్లలు మనం న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం, స్ట్రగుల్ ఎక్కువ అవుతున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి కొన్నిసార్లు నమ్మకం ఉన్నా సరే పక్కన వాళ్ళు డిమోటివేట్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళని ఏదైనా అనడం వల్ల వాళ్ళు స్ట్రగుల్స్ ఫీల్ అవుతున్నారు, మెయిన్ డిసెంకరేజ్మెంట్ ఫీల్ అవుతున్నారు. సో అలాంటి పిల్లలకి ఈ బుక్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి ఏదో సాధించాలి అనే ఒక ఎయిమ్ ఉంటుంది, బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో అలాంటి పిల్లలకు కూడా ఎక్కడ అంటే మనం స్టడీస్ మినిమం టైం కానీ, లేదా సమ్ టైం టేబుల్ వేసుకోవడానికి కానీ, ఇలా నోట్స్ ప్రిపరేషన్ కానీ, సో వీటన్నిటి కూడా ఒకే ఒక సొల్యూషన్ మనకి ఈ బుక్లో నేను ప్రొవైడ్ చేశాను. సో ఇది ఓన్లీ స్టూడెంట్సే కాదు, యంగ్స్టర్స్ కానీ, ఈవెన్ ఏ స్టేజ్లో ఉన్న రీడర్స్, ఐ మీన్ స్టూడెంట్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఈవెన్ డిగ్రీ పీజీ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్పే ఒక ఉద్దేశంతో నేను అన్ని పాయింట్స్ మెన్షన్ చేసి ఈ బుక్ రాయడం జరిగింది. రాశాను సార్, ఆల్మోస్ట్ ఒక 10 to 12 స్టోరీస్ ఓన్లీ స్టూడెంట్స్ది మెన్షన్ చేశాను. అంటే ఇప్పుడు నాకు 8th ఇయర్ ఇది ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫీల్డ్లో. సో లాస్ట్ 7 yearsగా నేను చూసిన కొంతమంది పిల్లలవి నేను ఇక్కడ లైఫ్ స్టోరీస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ 2018లో నాకు 10th బ్యాచ్ నాది ఫస్ట్. సో ఇప్పుడు వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారని చెప్పి ఒక 4 మెంబర్స్ది లైఫ్ స్టోరీస్ వాళ్ళది రాశాను. నేను ఎలా మోటివేట్ చేశాను, వాళ్ళు ఎలా చేంజ్ అయ్యారు, సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారని చెప్పి ఒక 6 స్టోరీస్ ఇప్పుడు సెటిల్ అయిన స్టూడెంట్స్ది రాశాను. అండ్ అలాగే ప్రజెంట్ కొంతమంది పిల్లలు ఎలా ల్యాగ్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తే దాని నుంచి ఓవర్కమ్ అవుతారు అని చెప్పి ఒక 5 స్టోరీస్ రాశాను. అండ్ ఇక్కడ వచ్చి టీచర్ గురించి ఒక చాప్టర్ ఉందండి. సో మనకు తెలిసిన వేలో టీచర్ని ఒకలాగా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. సో అలా కాదు, వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటని ఒక చాప్టర్లో మెన్షన్ చేశాను. అండ్ అన్సీన్ మదర్, సో మదర్ని మనం ఎప్పుడు ఈవెన్ మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం, సో వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద హోమ్ అనేది మనం చూడం. సో ఒక చాప్టర్లో మదర్ గురించి కూడా మెన్షన్ చేశాను, వాళ్ళు ఏమేం చేస్తున్నారు పిల్లల కోసం అని చెప్పి. సో పిల్లలు కూడా రియలైజ్ అవ్వాలి కదా మదర్ కూడా ఏం చేస్తున్నారు మన కోసం అని. సో అలా రాశానండి.